మనం ఎవరికి సహాయం చేసినా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యం. ఎందుకలా ఉండాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పిల్లి ఎలుక. ఒక అడవిలో పెద్ద చెట్టు తొర్రలో ఒక పిల్లి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు క్రిందనే ఉన్న రంధ్రంలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. పిల్లి నివసించే చెట్టు చుట్టూ ఒక వేటగాడు రాత్రి వేళలో ఒక వల పెట్టాడు. పిల్లి ఆ వలలో ఇరుక్కుంది. పిల్లి బాధపడుతూ రోదించసాగింది. పిల్లి ఏడుపు విని ఎలుక తన రంధ్రంలో నుండి బయటకు వచ్చింది. తన శత్రువు వలలో ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసిన ఎలుక మహదానందంతో గంతులేసింది. ఇక వలలో ఇరుక్కున్న పిల్లి ముందే ఎలుక నిర్భయంగా తిరగసాగింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక గుడ్లగూబ చూసింది. ఎలుకను చూడగానే దాన్ని తినాలని గుడ్లగూబకు నోరూరింది. గుడ్లగూబను చూడగానే ఎలుకకు భయంతో చెమటలు పట్టాయి. పిల్లితో స్నేహం చేస్తే గుడ్లగూబ వల్ల తనకు ప్రాణహాని ఉండదని ఎలుక అనుకొని పిల్లితో మాట్లాడింది. నేస్తమా, బాగున్నావా? ఈ చెట్టు కింద ఇద్దరం ఎంతో అన్యోన్యంగా సోదరుల్లా జీవించాము. నీ వల్ల నాకు గాని నా వల్ల నీకు గాని ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఇప్పటి వరకు కలగలేదు. నిన్ను ఈ వల నుండి తప్పించాలని నేను భావిస్తుండగా ఈ గుడ్లగూబ ఎక్కడి నుండో వచ్చింది. అది నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది అంటూ భయం నటిస్తూ పిల్లితో చెప్పింది ఎలుక. పిల్లి ఆ వైపు చూస్తే గుడ్లగూబ కనబడింది. మిత్రమా, నాతో స్నేహం చేస్తావా? నేను నిన్ను ఈ వలలో నుండి కాపాడతాను. అయితే నన్ను నువ్వు చంపకూడదు అని పిల్లితో అన్నది ఎలుక. నా ప్రాణాలు కాపాడిన నిన్ను నేను ఎందుకు చంపుతాను? పైగా నన్ను నువ్వు కాపాడితే గుడ్లగూబ బారి నుండి నిన్ను రక్షిస్తానని మాట ఇస్తున్నాను అన్నది పిల్లి. పిల్లి మాటలు నమ్మిన ఎలుక వలను కొరకడానికి సిద్ధమయ్యింది. పిల్లి ఎలుక ఎప్పుడైతే స్నేహంగా దగ్గరయ్యాయో గుడ్లగూబ భయపడిపోయింది. ఎలుకను తినాలని తన కోరిక తీరకపోగా పిల్లి చేతిలో తన ప్రాణాలు పోవడం ఖాయమని భావించిన గుడ్లగూబ అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇంతలో వేటగాడు వస్తూ కనిపించాడు. మిత్రమా, వేటగాడు వస్తున్నాడు. ఆలస్యం చెయ్యకుండా ఈ వలను కొరికి నన్ను బంధ విముక్తిని చేసి రక్షించు అని ప్రాధేయపడింది పిల్లి. ఎలుక ఆలస్యం చెయ్యకుండా వలను కొరికేసి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. వల నుండి బయటపడ్డ పిల్లి ఆలస్యం చెయ్యకుండా చెట్టెక్కేసింది. వేటగాడు నిరాశగా చిరిగిన వలను తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికి పిల్లి చెట్టు దిగి ఎలుక రంధ్రం వద్దకు చేరింది. ఎలుక మిత్రమా, మనమిద్దరం ఇప్పుడు స్నేహితులం. నువ్వు నన్ను కాపాడావు. నిన్ను ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వెంటనే రంధ్రంలో నుండి బయటకు రా అని పిల్లి ప్రాధేయపడింది. నీ మాటలు నేను నమ్మను పిల్లి మిత్రమా. ప్రొద్దున నుండి వలలో చిక్కుకొని అసలే నువ్వు ఆకలితో ఉన్నావు. ఆకలికి స్నేహాలు ఆత్మీయతలు ఉండవంటారు. నేను రంధ్రంలో నుండి బయటకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు. నీ స్నేహానికి ఒక నమస్కారం. నేను రంధ్రంలో నుండి బయటకు రాను అని చెప్పింది ఎలుక. పిల్లి చేసేది ఏమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.